పాతకాలం నాటి గోంగూర పచ్చడి. ఇది మా నాన్నమ్మ రెసిపీ. వేడి వేడి అన్నంలో తింటుంటే అమృతంలా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఒలిచిపెట్టుకున్న గోంగూర నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గోంగూర కూడా అదే కడాయిలో వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి, సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఉడికించుకున్న గోంగూర కూడా వేసుకొని ఇక్కడ చూపించే విధంగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు అయితే వేసేసుకోవాలి. పోపులో పోపు దినుసులు, కరివేపాకు మాత్రమే సరిపోతుంది. పోపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఈ పచ్చడి మనకి 1 మంత్ వరకు అస్సలు పాడవదు. తప్పకుండా మీరు నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్.